హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి మంచి ఫినిషింగ్ తోటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ రెండు బ్లౌజులు ఒకే కస్టమర్ అనమాట. చూసారు కదండి, నడుము దగ్గర పట్టి అయితేనేమి, మెడ పట్టిని చూసారా, హెమ్మింగ్ పట్టి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈవెన్గా రావాలంటే ఏ విధమైన టిప్స్ యూస్ చేయాలి అనేది చాలా క్లియర్గా చెప్పున్నానండి. ఒకసారి చెక్ చేయండి. ఇంకా సైడ్ వచ్చేసి కుట్లు కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇంకొచ్చేసి ఈ బ్లౌజ్ని అయితే ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా దీని కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. ఇది వచ్చేసి సాదా బ్లౌజ్ ఇచ్చారు, ఒక లైనింగ్ ఒక సాదా బ్లౌజ్ ఇచ్చారనమాట. చూడండి, ఈ సాదా బ్లౌజ్ కూడా మెడపట్టి, హెమ్మింగ్ పట్టి అయితేనేమి, నడుము దగ్గర పట్టి అయితేనేమి, ఇవన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేశాను అనేది చూసేయండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్లౌజ్ పీస్లు, అవన్నీ కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని ఈ విధంగా గమ్ పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనండి. మనం స్టిచ్ చేసుకోవడానికి టైం సేవ్ అవుతుందండి. అందుకోసం ఒక సాదా బ్లౌజ్ని కుట్టినంత టైమే తీసేసుకుంటుందండి. అందుకోసం అండి. ఇప్పుడు వచ్చేసి నడుము పట్టిని స్టిచ్ చేస్తున్నామండి. నడుము పట్టిని స్టిచ్ చేయడానికి 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను అనమాట. స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపున పై వైపున పెట్టేసుకొని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ గమనించినట్లయితే మనం ఆ తీసుకున్న స్ట్రైట్ పీస్లో వచ్చేసి ఒకవైపున కూర పాటు ఉందన్నమాట. అంటే అది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందండి. కొన్నిసార్లు క్లాత్ సరిపోయినప్పుడు మనం కట్ చేసిన పార్ట్ ఉంటుంది ఇంకో వైపున కూడాను, ఆ కూర పార్ట్ ప్లేస్లో. అప్పుడు వచ్చేసి అటువైపున వచ్చేసి ఒక పావించి ఫోల్డ్ చేయాలండి. ఓకేనా, అదొకటి గుర్తనమాట. ఇక్కడ నేను వచ్చేసి పావించి ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కూర పార్ట్ కాబట్టి. ఓకేనా, ఆ పట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను బ్యాక్ వైపున డాట్స్ కోసమనండి. ఆ డాట్స్కి వచ్చేసి అంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉండడం కోసం నేను కటింగ్ చేసుకునేటప్పుడు వీటన్నిటికీ మార్క్ చేసేసుకుంటాను. మళ్ళీ ఒకసారి మార్కర్తో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నేను డాట్ కోసం వచ్చేసి 1 ఇంచ్ విడిచిపెట్టానండి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని టేప్తో వచ్చేసి 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను. అంటే ఫోల్డింగ్ మీద వచ్చేసి 1/2 ఇంచ్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ రన్నంతా మార్క్ చేసుకున్నాను ఎంత పొడవని. అక్కడ వరకు ఒక 2 కుట్లు వేయడం. ఇక్కడ గమనించండి, స్టార్టింగ్ రబ్ ఇవ్వకండి. ఓకేనా, ఎందుకంటే అది జారిపోయే క్లాత్ కాబట్టి హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట. ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు రబ్ ఇవ్వండి. అప్పుడు వచ్చేసి కింద వైపున ఈక్వల్ ఉంటుందండి. అందుకోసం అనమాట. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇంకొకసారి గమనించండి డాట్ని ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అని. నేను పై వైపున వచ్చేసి రబ్ ఇవ్వనండి, జస్ట్ రివర్స్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్ కూడా రబ్ ఇవ్వనండి, ఎందుకంటే కొన్ని జారిపోయే క్లాత్లు ఏంటంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి అనమాట. అందుకోసమనండి ఈ విధంగా 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకొని నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు గమనించండి. అక్కడ వరకు ఒక స్టిచ్ పడిందా, రివర్స్ చేశాను, రబ్ ఇవ్వలేదు. రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చివరికి వచ్చేసి రబ్బిస్తున్నాను. ఓకేనండి, పై వైపున అట్లా రివర్స్ చేయడం వల్ల కుట్టు లాక్ అయిపోద్ది అనమాట. అందుకోసమనండి. ఇప్పుడు వచ్చేసి నెక్కున్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్, ఇదంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇవి వచ్చేసి ఎప్పటికప్పుడు కుట్టుకునే పాటు అయితే ముందే కట్ చేసేసుకోవచ్చు అండి. నెక్ పాటు అంటే ఇది గమ్ పెట్టుకున్న తర్వాత, లేదు ఇవాళ కట్ చేసి గమ్ పెట్టి రేపు ఇంకొక రోజు కుట్టుకోవాలన్నప్పుడు వచ్చేసి నెక్కులు మాత్రం కట్ చేయకండి, సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమనండి నేను వచ్చేసి 2 డేస్ బ్యాక్ అనమాట కట్ చేసి గమ్ పెట్టేశాను. అందుకనేసి ఇప్పుడు కట్ చేశానండి నెక్ను. ఇది వచ్చేసి మెయిన్ డాట్స్. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మెయిన్ డాట్కి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా 2.5 ఇంచులు అనమాట. ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులండి. తనకు వచ్చేసి చెస్ట్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. దీని కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా 2 కుట్లు వేసేసానండి మెయిన్ డాట్కి. చూసారుగా, ప్రతి డాట్కి కూడా పై వైపున రివర్స్ చేస్తాను. ఇంక ఇక్కడ చూడండి, ఒక 2.5 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసేసుకున్నానా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసేసుకొని ఉక్సుల దగ్గర వేసే డాట్ వచ్చేసి 2.5 ఇంచులు పొడవు ఉండాలి. పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఇక్కడికి వచ్చేసి 2.5 ఇంచుల దగ్గర మళ్ళీ రివర్స్ చేసేసుకొని చివరి వరకు కుట్టేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనండి, ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక మార్కర్తో మార్కింగ్ పెట్టుకున్నాను కదా, రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా సైడ్ కుట్టుబడి దగ్గర, అక్కడి నుంచి వచ్చేసి ఒక 2.5 ఇంచులు అనమాట. ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్ అండి. అంటే మనకి చంక దగ్గర నుంచి చంక వైపున వేసే డాట్ ఎంత పొడవు అనేది అనవసరం. మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచుల డిస్టెన్స్ ఉంటే సరిపోద్దండి. ఓకేనా, ఒక వైపున అయితే ఏ విధంగా స్టిచ్ చేశానో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా చూడండి. ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా కొంచెం ఈజీ ఉంటుంది. జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఆ 2 మార్కింగ్ పట్టుకొని, ఇంకా చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి 2.5 ఇంచులు పెట్టానండి తినక డాట్. ఓకేనా, ఆది బ్లౌజ్లో కూడా అట్లే ఉందన్నమాట. ఈ కస్టమర్ని అయితే నేను చూడలేదు. డాట్ కూడా చూసారా, చాలా చిన్నదనమాట. ఓకేనా, నడుము కొలత అయితే 32, కానీ డాట్ వచ్చేసి 2 ఇంచెసే పెట్టానండి. కనీసం 2.5, 2.30 వరకు ఉంటాయి వీళ్ళకి. కానీ తనకి చెస్ట్ తక్కువ ఉండడం వల్ల ఈ విధంగా మనం 2 ఇంచులు డాటే పెట్టామన్నమాట, మెయిన్ డాట్.
ఓకేనా. ఫిట్టింగ్ అంతా కూడాను మెయిన్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడాను ఆ మెయిన్ డాటు ఫ్రంట్ పొడవులోనే ఉంటుందండి. ఇవి 2 కరెక్ట్‌గా మార్క్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుందండి. చూడండి ఉక్సుల వైపు వేసే డాటు పాదం గ్యాప్‌తో పట్టాలి. చంక వైపున వేసే డాటు కూడా పాదం గ్యాప్‌తో పట్టాలి. ఇక్కడ రంధ్రంతో మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి నుంచి 2.5 ఇంచులకు మార్క్ చేసేసాను. ఓకేనా. మనం ఫోల్డ్ చేసినప్పుడు ఈక్వల్‌గా ఉండాలి. ప్లస్ మెయిన్ డాట్‌ని చూడాలి. అదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. చంక దగ్గర నుంచి 2.5 ఇంచుల 3 ఇంచులు అనేది బ్లౌజ్‌ని బట్టి మారిపోతుంటది. ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్ గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక 2 కుట్లు వేసేసేయడమేనండి. చంక వైపున వేసే డాటు. ఇంకా చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం. వీటికి వచ్చేసి ఇప్పుడు షేప్ పట్టీని జాయిన్ చేసేస్తున్నానండి. షేప్ పట్టీ వచ్చేసి ఇంకా లైనింగ్ ఒరిజినల్ పల్చగా ఉన్నాయి కదా అనేసి ఇంకొక క్లాత్ని యాడ్ చేశాననమాట. కొంచెం థిక్ క్లాత్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనము అట్లాగే లైనింగ్ ఒరిజినల్ పెట్టి కుట్టామనుకోండి అంటే అది థిక్‌గా లేకపోవడం వల్ల ఫోల్డ్ అయిపోతుంటదండి. ఓకేనా. చెస్ట్ దగ్గర అట్లే చెస్ట్ వచ్చి కూర్చోవాలి షేప్ పట్టీ మీద అంటే మనకి కింద షేప్ పట్టీ క్లాత్ అంతా థిక్‌గా ఉండాలి. అందుకోసం ఇంకొక 2 లేయర్స్ ఏదన్నా మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదండీ కుట్టంగా వేస్ట్ క్లాత్ వాటిని యాడ్ చేయాలన్నమాట. ఓకేనండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో కుట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ పైనుంచి ఒక అన్న కుట్టు వేసేసానండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి షేప్ పట్టీని జాయిన్ చేసేస్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో కుట్టుకుంటూ రావాలి. ఆ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! దాన్ని సాగదీసి పట్టుకోకూడదు. ఆ మెయిన్ డాట్‌ని వచ్చేసి కొంచెం సైడ్‌కి ఫోల్డ్ చేయాలండి. ఓకేనండి. అదొక్కటే అనమాట. మీకు పైనుంచి అన్న కుట్టు ఇష్టం లేదనుకుంటే ఇప్పుడు కుట్టే కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్ది. గమనించుకోండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేసి. ఓకేనండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను. నేను వచ్చేసి ఈ షేప్ పట్టీని కూడాను స్టిచ్ చేసేటప్పుడు ఎవరికైనా సరిపోయే విధంగా ఒకే ఫార్ములా యూజ్ చేస్తాను. అందరికీ ఒకటే ఫార్ములా అనమాట షేప్ పట్టీ కటింగ్ అయితే. అది ఏ విధంగా సరిపోద్ది అని తెలియాలంటే స్టిచ్చింగ్ వీడియో చూడాలని చెప్పున్నానండి. ఇప్పుడు మీరు ఎవరైనా చూస్తుంటే కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోద్దండి ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు షేప్ పట్టీని కూడా ఇలా జాయిన్ చేసేసాం కదా! ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి పట్టీ కుడతామండి. ఇక్కడ కూడాను 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను. ఇప్పుడు చూడండి వీటికి కూడా గమ్ పెట్టేసుకున్నాం కదా ఒరిజినల్ లైనింగ్. ఇప్పుడు పై వైపున పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ చూసారు కదా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉందన్నమాట ఈ క్లాత్. మనం ఫోల్డ్ చేసినప్పుడు హ్యాండ్ దగ్గర వచ్చేసి లోపల వైపున 1 ఇంచ్ అవసరం లేదు కాబట్టి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను దీన్ని అనేది గమనిస్తూ ఉండండి. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా. ఇప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను కేవలం ఆ పట్టీ ఉంది కదా 1 ఇంచ్ పట్టీ ఆ పట్టీని మాత్రమే ఆ విధంగా మన వైపుకు మడిచి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. నేను చెప్పేదంతా కూడాను మీరు గమనిస్తూ ఉండండి. మీకే చాలా నీట్గా అర్థమవుతుంది. పైనుంచి ఒక అనకుట్టు వేసేసాం కదా. ఇప్పుడు ఇంత క్లాత్ని ఫోల్డ్ చేయలేదు కాబట్టి ఒక పావించి క్లాత్ని నేను ఫోల్డ్ చేశాను. అది కూర పార్ట్ అయినా కూడాను ఒక పావించి నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. ఓకేనా. హ్యాండ్ పట్టీ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోద్దండి. 1 ఇంచ్ వెడల్పు ఉండాల్సిన అవసరం లేదు. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటాం అనమాట. ఓకేనండి. ఒకవైపున హ్యాండ్ పట్టీని ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడాను. ఓకేనా. ఇక్కడ మీరు హ్యాండ్ గురించి చెప్పాల్సింది ఒక పాయింట్ ఉందండి. అదేంటంటే హ్యాండ్కి డౌన్ ఉంది కదా హ్యాండ్ డౌను ఎవరెవరికి ఎంత పెట్టాలనేది మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను చాలా క్లియర్గా. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఏంటంటే హ్యాండ్ని బట్టి మారిపోతుంటుందండి. హ్యాండ్ డౌన్ అనేది హ్యాండ్ని బట్టి తీసుకోవాలన్నా నడుము కొలత ప్రకారం తీసుకుంటారా లేదా హ్యాండ్ చంకరౌండ్ని బట్టి తీసుకుంటారా అనేది నేను ఇప్పుడు మీకు క్వశ్చన్ చేస్తున్నానండి. దానికి ఆన్సర్ అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కనుక చూసినట్లయితే నేను వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. హ్యాండ్ డౌన్ అనేది నడుము కొలత ప్రకారం తీసుకుంటామా లేదా చంకరౌండ్ ప్రకారం తీసుకుంటామా. ఓకేనండి. చూడండి ఈ విధంగా అదొక క్వశ్చన్. దానికి వచ్చేసి మీరు ఆన్సర్ తెలిస్తే నాకు చెప్పండి. ఓకేనండి. ఇది తెలియాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా హ్యాండ్కి పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ని ఏ విధంగా కట్ చేయాలి ఇంకా హ్యాండ్కి ఎంత డౌన్ పెట్టాలనేది ఆల్రెడీ వీడియో చూస్తున్నాను. కావాల్సిన వాళ్ళు అది ఒకసారి చెక్ చేయండి. అట్లా చూసినా కానీ మీకు ఆన్సర్ తెలిసిపోద్ది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద 2 ఫ్రంట్ పార్ట్లు పెట్టేసుకొని ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి జారిపోతుందండి. నాకు ఈ మధ్య వచ్చిన పండగ సీజన్లో వచ్చినవన్నీ కూడా శ్రావణ మాసంలో అన్నీ జారిపోయే క్లాత్లే వచ్చాయి. ఓకేనా. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి 2 కుట్లు వేసేసానండి. ఒకవైపునైతే ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేశానో హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. షోల్డర్స్ జాయిన్ చేయడానికి వచ్చేసి మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత విడిచిపెట్టామో హాఫ్ ఇంచ్ అనమాట.
అందుకని ఆ హాఫ్ ఇంచుని ఇక్కడ కుట్టేయాలండి. నడుం పట్టీకి వచ్చేసి ఒక పావు ఇంచు విడిచిపెట్టాం కాబట్టి నడుం పట్టీకి పావు ఇంచు గ్యాప్ తోటి కుట్టేసామన్నమాట. ఎంత ఖర్చు విడిచిపెట్టామో అంత కుట్టేయాలండి. అంతకంటే ఎక్కువ కుట్టినా ప్రాబ్లమే, తక్కువ కుట్టినా ప్రాబ్లమే అనమాట. ఓకేనా? ఎంత విడిచిపెట్టామో అంతే కుట్టేయండి. ఈ విధంగా 2 కుట్లు వేయాలి. 2 చివర్లు కూడా ఈ విధంగా రబ్బిచ్చేయాలండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ చేసేద్దాము. ఇంకోటి ఏంటంటే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, షోల్డర్ వైపున హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా ఎక్సెస్ వస్తుంది కదా, ఇదంతా కూడా కట్ చేయాలి. అంటే మనకు స్ట్రైట్గా కనపడాలన్నమాట. అది ముందుకు వచ్చింది కదా, అట్లాగే ఉంచేసి మనం హ్యాండ్ జాయిన్ చేస్తే సరిపోద్దులే అనుకోకూడదు. ఓకేనా? ఈ విధంగా అక్కడక్కడ కూడా హెచ్చుతగ్గులు వస్తాయి. వాటిని సెట్ చేసుకుంటూ, ఓకేనా, ఎక్సెస్ వచ్చిన క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంకా హ్యాండ్కి వచ్చేసి మిడిల్లో ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు షోల్డర్ కుట్టు మీద ఉండాలన్నమాట. అవి రెండు ఒకదాని మీద ఒకటి అట్లా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా? హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. 2 కుట్లు వేయాలి. అంటే మీరు ఫస్ట్ వేసే కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో కాకుండా ఒక పావు ఇంచుతో కుట్టినా, సెకండ్ వేసే కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచుతో కుట్టుకుంటూ వచ్చేయండి. ఓకేనండి? అందుకోసం ఖచ్చితంగా ఒక 2 కుట్లు వేసేస్తే లెవెల్ అయిపోద్ది అనమాట. చూడండి, ఒకవైపున అయితే 2 కుట్లు వేసేసాను కదా, ఇంకొక వైపున కూడా ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ సాగదీయకుండా, అంటే బ్లౌజ్ పీస్ మీద ఈ హ్యాండ్ని పెట్టాలంతే, సాగదీయకూడదండి. సాగదీస్తే బ్లౌజ్ పీస్ అయితే సాగదీసినా సాగిద్ది, ఇంకా హ్యాండ్ పీస్ కూడాను సాగద్దు అనమాట. ఎందుకంటే ఇవి 2 క్రాస్ పార్ట్లు కాబట్టి, అందుకోసమనండి. ఇప్పుడు వచ్చేసి రివర్స్ చేసేసి షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసేస్తాను. అంటే ఒక హ్యాండ్ జాయిన్ చేయడానికి 2 కుట్లు వేసేసామని అర్థం. ఓకేనండి? హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసామండి. ఓకేనండి? చూడండి, ఒకవైపు అయితే ఏ విధంగా హ్యాండ్ని జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ వచ్చేసి చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్. షోల్డర్ జాయిన్ చేసాం కదా, ఇంకేం చెక్ చేయబడలేదు అనుకోకూడదండి. అక్కడ వచ్చేసి కొంచెం ముందుకు వచ్చినట్టుంది కదా షోల్డర్ దగ్గర, ఒక 2 గీతల క్లాత్ అయితే, ఆ 2 గీతల క్లాత్ అయితే నేను వచ్చి కట్ చేశానండి. కట్ చేయకుండా మనం హ్యాండ్ జాయిన్ చేయకూడదు. ఓకేనా? అందుకోసమనండి. చూడండి, చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయండి అక్కడక్కడ కూడాను. అంటే ఏవి చెక్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ వైపు నుంచి చెప్పాను కదా, ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట. ఇంక ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర కూడాను ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది. ఓకేనా? చూడండి, ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చెప్పాను కదా, ఒకసారి కుట్టినప్పుడు పావించు గ్యాప్తో మనం కుట్టినా కానీ రెండోసారి వేసే కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రండి, అప్పుడు లెవెల్ అయిపోద్ది అనమాట. ఓకేనా? చూడండి, ఈ విధంగా హ్యాండ్ క్లాత్ని తీసుకొచ్చి ఆ బ్లౌజ్ పీస్ మీద పెట్టాలి, అంతేగాని సాగదీసి పెట్టకూడదు. సాగదీస్తే సాగిపోద్ది. ఇవన్నీ కూడా గమనించుకోండి. అప్పుడప్పుడు కూడాను పాదం ఎత్తి సర్దుకోండి. ఓకేనండి? ఆ కరువు తిరిగే దగ్గర అంతా కూడాను ఒకసారి పాదం ఎత్తి క్లాత్ని సర్దుకొని మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళైతే. ఓకేనండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా చంక వైపున. ఇప్పుడు వాటికి మార్కర్తో మార్కింగ్ పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పెట్టాను, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్కి పెడుతున్నాను. ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను ఇట్లా అంటేను, ఈ విధంగా చేయడం వల్ల షేప్ పట్టి ఎక్సెస్ క్లాత్ ఎంత ఉంది కింద వైపున అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎంత ఫోల్డ్ చేయాలనేది మనకు అర్థమవుతుంది. చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు, ఇదంతా కూడాను ఒక షేప్ పట్టి వల్లే సాధ్యమవుతుంది అనమాట. ఇప్పుడు మార్క్ చేసేసుకున్నాను, ఇదంతా ఫోల్డ్ చేయాలని. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా చూడండి, మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను. ఇవన్నీ నేను అందాజుగా పెట్టట్లేదండి. కట్ చేసేటప్పుడు రన్నర్తో మార్క్ చేసుకున్నాను, ఇక్కడే కుట్టుబడుతుంది అని చెప్పున్నాను. అక్కడే ఇప్పుడు మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఒకదాని మీద ఒకటి అట్లా పెడుతున్నాను ఈక్వల్గా. అంటే చంక కుట్టుంది కదా, అవి రెండు కూడా ఈక్వల్గా ప్లస్ గుర్తు వచ్చేటట్టు పట్టుకొని ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని పెడుతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ పట్టి స్టిచ్ చేసాం కదా బ్యాక్ పార్ట్లో, అది ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మార్క్ చేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా మనం ఫోల్డ్ చేయాలి. అంటే కుట్టేటప్పుడు కింద వైపున ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా వస్తాయి, చంక దగ్గర ప్లస్ గుర్తు వచ్చేస్తుంది అనమాట. ఇదంతా మనం ఒకే ఫార్ములాతో షేప్ పట్టిని కట్ చేయడం వల్ల సాధ్యమవుతుంది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు అనేది ఉక్సులు పట్టి దగ్గర మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ అంతా కూడాను ఫోల్డ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకేనా? ఫోల్డ్ చేసాం కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను. ఒకసారి అయితే చివరిన కుట్టు వేసాను కదండి, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ విధంగా పావించు ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. అంటే కొత్త వాళ్ళు కూడాను ఫస్ట్ టైం చూడగానే బ్లౌజ్ కటింగ్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి ఈజీగా అర్థమైపోద్దండి. నా మెథడ్లో కనుక మీరు ఒకసారి
ట్రై చేసి చూడండి. నా మెథడ్ కనుక ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవైపునైతే ఫ్రంట్ మార్క్ చేసుకుని కుట్టేసాం కదా, సేమ్ ఆ కుట్టిన దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఇంకో వైపున ఫ్రంట్ పార్ట్కి. కానీ బ్యాక్ అయితే మార్క్ చేసేసాము, షేప్ పట్టి కింద వైపున, ఫ్రంట్ మార్క్ చేయలేదు కదా. ఈ విధంగా మార్క్ చేసేసుకొని మొత్తం ఫోల్డ్ చేసేసి కుట్టేయడమేనండి. ఓకేనండి. ఇక్కడ నుంచి గమనించండి, మీరు సైడ్ జాయిన్ చేయడం అంటే కట్ చేయడం అయితే బాగానే కట్ చేస్తారు, సైడ్ జాయిన్ చేసే దగ్గర వచ్చేసి చాలా ఇబ్బంది పడతారండి, పర్ఫెక్ట్గా రాదనమాట. అట్లాంటి వాళ్ళకి కూడాను చాలా సింపుల్గా అర్థమవుతుంది. చూడండి, ఇవన్నీ కుట్టేసిన తర్వాత సైడ్ జాయిన్ చేయడం ఎట్లా అనేది కూడా. ఇక్కడ ఆల్రెడీ రన్నతో మార్క్ చేసుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్కి, షేప్ పట్టికి మార్కింగ్ లేదు కదా, అక్కడ స్ట్రైట్గా చంక నుంచి కింద వరకు స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, గీత తక్కువ 8 కావాలి మనకి. ఈ నడుము కొలత 31.5 అయితే 32 కట్ చేశాను. ఓకేనా, ఒక గీత తక్కువ 8 ఇంచులు పెట్టేస్తే మనకు కరెక్ట్గా 31.5 వచ్చేస్తుందండి నడుము కొలత. ఇవి ముందు వైపున ఎక్సెస్ క్లాత్ కట్ చేశాను. సేమ్ అదే విధంగా ఇంకొక దానికి కూడాను చూడండి, ఇంకొక ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా షేప్ పట్టికి మార్కింగ్ పెట్టేసుకొని ఒకసారి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా, నాకు గీత తక్కువ 8 కంటే ఇంకా తక్కువ వచ్చిందనమాట. అసలు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ చూడండి షేప్ పట్టి ఎక్సెస్ ఉంటే అది కట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నుంచి సైడ్ వరకు గీత తక్కువ 8కి మార్క్ చేసేసుకుంటున్నానండి. అక్కడి నుంచి స్ట్రైట్గా చంక వరకు కూడాను ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకుంటాను. అక్కడ కుట్టుబడుతుంది అనండి. ఓకేనా, ఇంకా మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు అక్కడే కుట్టుబడుతుంది. ఓకేనండి, అర్థమైంది కదా. ఒక షేప్ పట్టి వరకు మాత్రం ఎక్సెస్ ఉంటే కట్ చేస్తాము, నెక్ పై వరకు కట్ చేయము. ఓకేనండి, ఇవన్నీ కూడాను కట్ చేసేటప్పుడు మీకు చూస్తే అర్థమవుతుందండి. ఈ విధంగా ఎక్సెస్లు అయితే వస్తుంటాయి నా మెథడ్లో, అవి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుట్టేసుకోవచ్చు. అంటే మీకు మిగతా ఛానల్స్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారో నాకు తెలియదండి. ఈ ఎక్సెస్లు ఇవన్నీ కూడా ఏం చూపించరు అనమాట. పర్ఫెక్ట్గా వాళ్ళు కట్ చేసాము, మాకు ఎక్కడ ఎక్సెస్లు రావు పర్ఫెక్ట్ అన్నట్టు చెప్పుకుంటారు. కానీ అట్లా కాదండి, వస్తాయి ఎవరికైనా కూడాను. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి అండి, ఈ విధంగా ఒరిజినల్ వైపున పెట్టేసుకొని పాదం గ్యాప్తో స్టిచ్ చేశాను. మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక అనక్కుట్టు వేసాను. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి పై వైపుకి. ఈ ఉక్సులు పట్టి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుంటే సరిపోద్దండి. చూడండి, ఈ విధంగా పై వరకు కూడాను ఒక స్టిచ్ వేసిన తర్వాత కింద వైపున గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని కూడా ఈ విధంగా ఒక కుట్టు వేసేసి క్లోజ్ చేసేసామన్నమాట. ఓకేనండి, ఇంక ఇప్పుడు వచ్చేసి మనం కాజా పట్టీని స్టిచ్ చేద్దామండి. కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఒక 3 ఇంచెస్ వెడల్పుతోటి ఒక స్ట్రైట్ పీస్ తీసేసుకోవాలి. ఉక్సుల పట్టీకి వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోద్ది. దీనికి వచ్చేసి ఒక 3 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసేసుకొని లోపల వైపున రాంగ్ సైడ్ వైపున ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకొని ఇప్పుడు పై వైపుకి మళ్ళించుకోవాలి. ఫస్ట్ కింద వైపుననే ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కూడాను ఫస్ట్ ఫోల్డ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలండి. స్టార్టింగ్ కుట్టాం కదా ఆ కుట్టు కనపడకుండా ఆ కుట్టు వరకు కూడాను ఈ క్లాత్ని ప్లేస్ చేయాలండి. చూడండి, ఈ విధంగా ఆ కుట్టు కనపడకూడదు అనమాట. ఆ ప్లేస్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేసాం కదా, మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసేసుకొని మళ్ళీ పాదం గ్యాప్ తోటి, ఓకేనా, పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ కింద వైపున ఓపెన్ ఉంది కదా, దానికి వచ్చేసి ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నాం ఒక కుట్టు వేసేసుకొని. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి పై వైపున ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను షేప్ పట్టీకి. ఇప్పుడు చూడండి, కాజా పట్టీ మీద ఉక్సులు పట్టీని పెట్టి చెక్ చేసుకోవాలి. మనం కుట్టే విధానంలో హెచ్చుతగ్గులు రావచ్చు ఖచ్చితంగా కూడాను. అవి వచ్చినప్పుడు సరి చేసుకొని మనం వచ్చేసి మెడ పట్టీని వేసుకోవాలి, కానీ అట్లాగే పెట్టేసుకొని కుట్టేసాం కదా అని అనుకోకూడదు. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఈక్వల్గానే ఉంది. ఉక్సులు పట్టీ వైపు కొంచెం ఎక్సెస్ ఉంటే అది కట్ చేశానండి. ఓకేనా, ఇంకా వీళ్ళు వచ్చేసి మనకి నార్మల్గానే స్టిచ్ చేయమన్నారు కాబట్టి నేను 1 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా పై వైపుని ప్లేస్ చేసుకుని ఏ విధంగా ప్లేస్ చేశాను, ఇప్పుడు కాజా పట్టీ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను, గమనించారా? ఆ విధంగా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. మీరు గమనించినట్లయితే నేను కాజా పట్టీకి చాలా వరకు లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ కొంచెం డెలికేట్ ఉండడం వల్ల ఉక్సులు వేయడంగానే ఊరికే పాడైపోతుందండి. ఓకేనా, పాడైపోవడం అంటే ఒరిజినల్ క్లాత్ వచ్చేసి కుట్లుడిపోవడము, ఓకేనా, అక్కడంతా పోగులు లాక్కు రావడము అట్లా జరిగిపోతుండే ఆ కాజాల దగ్గర అంతా కూడాను. అందుకనేసి చాలా వరకు మాకు ఇట్లా లైనింగ్ క్లాత్నే వేయండి అని చెప్తారండి. అందుకోసం నేను లైనింగ్ క్లాత్నే వేస్తాను. ఎక్కడైనా కూడా ఒరిజినల్ క్లాత్ కొన్ని బాగా థిక్గా ఉంటాయి చూడండి, కాటన్ అట్లాంటి వాటికి వచ్చేసి నేను
కాజా పట్టీకి వచ్చేసి కాటన్ క్లాత్ని యూస్ చేస్తాను, ఒరిజినల్ క్లాత్నే యూస్ చేస్తాను. ఓకేనా, ఫుల్ రౌండ్ ఎంతవరకు ఉందో మొత్తం కూడాను ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసానండి. చివరి వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడాను ఘాట్లు పెట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టకుండా లోపలికి ఫోల్డ్ చేసామనుకోండి ఆ పట్టి మనకు పర్ఫెక్ట్ రౌండ్ రాదనమాట. అందుకోసం ప్రతి చోట కూడా ఈ విధంగా మొత్తం ఫ్రంట్ ఒకవైపు ఉక్సులు పట్టి నుంచి మళ్ళీ కాజా పట్టి వరకు కూడా ఈ పట్టిని స్టిచ్ చేసాం కదా, అదంతా కూడాను ఘాట్లు పెట్టుకుంటూ రావడమే. చూడండి, ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టుకున్న తర్వాత మెడ పట్టిని స్టిచ్ చేయడం ఏదైనా ఈజీ పద్ధతి ఉందా అంటే అది ఇదేనండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా, మొత్తం ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది గమనించండి. ఈ విధంగా ఒక పావించు క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాను. పావించు క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్కిను ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, అక్కడ చివర పడుతుంది, అది లైనింగ్ క్లాత్ మీదే పడుతుందండి. ఓకేనా, గమనించారా? ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి ఫోల్డ్ చేసి ఒక పావించు అంటే ఎంత క్లాత్ ఎంత వెడల్పుతోటి, కొంతమంది వచ్చేసి మాకు పావించు మెడపట్టి చాలా సన్నగా కావాలండి అంటారు, కొంతమంది వచ్చేసి లావుగా కావాలండి అంటారు. అది ఇప్పుడు మన చేతుల్లో ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చి నేను వచ్చేసి ఒక పావించు పట్టిని లోపల ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేస్తాను అనమాట. అంత క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను. ఇంకా సన్నగా కావాలంటే కూడాను ఇంకొంచెం లోపలికి క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోద్దండి. ఓకేనా, చూడండి చాలా సింపుల్ అనమాట. మెడపట్టి అంటే ఈవెన్గా వస్తుందండి, ఫుల్ రౌండ్ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు మొత్తం కూడా ఈవెన్గా ఒకేలాగా ఉంటుంది అనమాట లోపల వైపున పట్టి. అందుకోసం నేను చెప్తున్నది పర్టికులర్గా. మెడపట్టిని వేయడంలో ఏదైనా ఈజీ ఉందా అంటే అది ఇదేనండి. చూడండి, లోపల వైపున వచ్చేసి ఎక్సెస్ క్లాత్ అయితే వస్తుందండి, అది కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసేస్తాను కూడా. ఓకేనా, అది కూడా చూపిస్తాను చూడండి. ఆ ఎక్సెస్ క్లాత్ని కట్ చేయకుండా మనం కుట్టాము అట్లాగే ఉంచామనుకోండి, మనకు వచ్చేసి హెమ్మింగ్ చేసిన తర్వాత అది బయటకు కనిపిస్తుంది. ఇది చూడండి, ఇదంతా ఎక్సెస్ క్లాత్ మొత్తం కూడాను. ఈ ఎక్సెస్ క్లాత్ని కట్ చేయాలి. ఎక్కడి వరకు కట్ చేయాలంటే కుట్టుకు దగ్గరగా కదండి. ఓకేనా, కుట్టు చివరి వరకు కట్ చేయకూడదు, కొంచెం కుట్టుకు దగ్గరగా కట్ చేయాలి. అంతేనండి. ఫుల్ రౌండ్ ఎంతవరకు అయితే ఎక్సెస్ క్లాత్ ఉందో అదంతా కట్ చేసుకుంటూ రావాలి. అదంతా కట్ చేసిన తర్వాత ఇది ఇంకా ఈ పట్టీని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవడమేనండి. మీరు చూస్తున్నారు కదా, పట్టీ ఈవెన్గా ఉందా లేదా. టోటల్ పట్టీ మొత్తం కూడాను ఫ్రంట్కి బ్యాక్కి కూడాను ఈవెన్గా ఉందన్నమాట. మనకు కావాల్సింది అదే కదండి, ఈవెన్గా ఉండాలి పట్టీ అనమాట. ఒకవైపున కొంచెం సన్నగా ఇంకో వైపున లావుగా అట్లా రాకూడదు. అట్లా రాకూడదంటే మీరు ఈ పద్ధతిలో ఒకసారి స్టిచ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి, రెండు చివర్లు కూడాను ఎక్సెస్ క్లాత్ ఉంటే అదంతా కూడాను కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇంకా సైడ్ జాయిన్ చేసేయడం ఇంకా మిగిలింది. చూడండి, ఆల్రెడీ రన్నర్తో మార్క్స్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్కి, ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ ఇందాక మార్కర్తో మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఒక మార్కింగ్ పెట్టేసి దానికంటే ముందుకు ఇంకో ఒక గీత కానిచ్చి గీతలాగా ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది 32 అయితే 31.5 అయితే 32 ఇంచులకి నేను కట్ చేశానండి. కటింగ్ వీడియోలో కూడా చెప్పాను, ఒక నడుము దగ్గర మాత్రమే గీత కానిచ్చి గీతకి డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా కుట్టు ముందుకేసేస్తే సరిపోద్దండి అని చెప్పాను. అందుకోసం ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక మార్కింగ్ పెడుతున్నాను. ఇది రన్నర్తో మార్క్ చేసింది, దాన్ని కానిచ్చి ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు అక్కడ కుట్టుపడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా మనం ఒక గీతకు 8 ఇంచులే కదా మార్క్ చేసుకున్నాము. ఇవి రెండు కలిపి పెట్టేసుకొని పిన్ పెట్టేసుకొని ఒకసారి చెక్ చేద్దాము, ఆది బ్లౌజ్ ప్రకారమే ఉందా ఏదన్నా ఎక్కువ వచ్చిందా మనకి అనేది. ఓకేనా, అసలు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎంత ఉందో మనకు ఆది బ్లౌజు అంతే వచ్చేస్తుందండి. ఓకేనా, ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ బ్లౌజ్ కూడాను ఒకే కస్టమర్ది అనమాట. అది సాదా బ్లౌజ్ కాటన్, ఇది వచ్చేసి లైనింగ్ ఇచ్చారు. ఒకేసారిని కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. నేను వచ్చేసి దీని కటింగ్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నానండి. ఆ సాదా బ్లౌజ్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ చూపించలేదనమాట. చూడండి, ఈ విధంగా ఎక్కడైతే మార్క్ చేసుకుని ఉన్నామో రన్నర్తో అక్కడే ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ని ఈ విధంగా సర్దుకొని పట్టీ ఉంది కదా, పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఇదంతా హెమ్మింగ్ చేసేస్తామండి. ఓకేనా, హ్యాండ్కి హెమ్మింగ్ చేసేస్తే బాగుంటుందండి. చూడండి, ఒక పైపింగ్ వేసినప్పుడు నేను హెమ్మింగ్ చేయను, కానీ హ్యాండ్కి ఖచ్చితంగా పట్టీ వేస్తే మాత్రం హెమ్మింగ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఆది జాకెట్లోంచి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇంకా చంక దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకుంటే సరిపోద్దండి. మార్క్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేసి చివరిని ఒక రబ్బిస్తే సరిపోద్ది. సేమ్ అదేవిధంగా ఇంకొక 3 కుట్లు వేస్తే సరిపోద్ది. ఇప్పుడు వేసే కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ ఉంటే ఫినిషింగ్ బాగుంటుందండి. ఓకేనా,
అదొకటే అనమాట గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా నేను చెప్పాను కదా, ఇప్పుడు పట్టీ వేసాం కదా నెక్కి, దీనికి హెమ్మింగ్ చేసేస్తాను. దీని ప్లేస్లో అప్పుడప్పుడు థ్రెడ్ పైపింగ్ అడుగుతారు కదా, దానికి కూడా నేను హెమ్మింగ్ చేసేస్తానండి. థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపు ఉన్న ఎక్సెస్ క్లాత్కి నేను వచ్చేసి మళ్ళీ పాదం గ్యాప్తో స్టిచ్ వేయను నెక్కి, ఓకేనా, ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి హెమ్మింగ్ చేస్తాను. అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. హ్యాండ్కి మాత్రం పాదం గ్యాప్తో స్టిచ్ చేస్తాను పైపింగ్ వేసినప్పుడు, ఓకేనా. ఈ విధంగా పట్టీ వేసిన తర్వాత కూడాను, అంటే మీరు పాదం గ్యాప్తో స్టిచ్ చేస్తారేమో, అట్లా వేయకండి. నేనైతే హెమ్మింగ్ చేస్తేనే ఫినిషింగ్ బాగుంటుందని నాకు ఇట్లాగే అలవాటు. అందుకని నేను ఎట్లా ఏ పద్ధతిని అయితే ఫాలో అవుతున్నానో అదే మీకు చూపిస్తానండి. చూసారు కదా, మొత్తం 4 కుట్లు వేసేసిన తర్వాత సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేశాను. చూడండి, ఒకవైపునైతే ఏ విధంగా సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా చంక దగ్గర ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి, అవి రెండు ఒకదాని మీద ఒకటి రావాలన్నమాట. ఆ రన్నర్తో మార్క్ చేసుకున్న మార్కింగ్లు. ఇంకా హ్యాండ్ లూజ్తో మనకు పని లేదు, హ్యాండ్తో పని లేదు. కేవలం ఈ ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసాం కదా, ఆ రెండు ఆ మార్కింగ్లు ఒకదాని మీద ఒకటి రావాలండి. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేసి చూడండి, క్లాత్ని హ్యాండ్ క్లాత్ని ఆ విధంగా సర్దుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటాము. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసుకొని రబ్బిచ్చేయడమేనండి చివరిన. చూడండి, చాలా సింపుల్ అనమాట. కటింగ్ స్టిచ్చింగ్తో పాటును సైడ్ జాయిన్ చేయడం అనేది నాకైతే స్టార్టింగ్లో ఎవరూ చెప్పలేదండి, చాలా ఇబ్బంది పడ్డాను. అందుకోసమే పర్టికులర్గా అన్నిసార్లు చెప్తున్నాను. కటింగ్ మంచిగా చేసినా కానీ సైడ్ జాయిన్ చేసే దగ్గర వచ్చేసి ఇబ్బంది పడిపోతుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరిదైనా ఒక ఓన్ బ్లౌజు, ఇంట్లో జెంట్స్ అయితేనే మదరు వైఫ్ డాటర్ ఎవరో ఒకరు ఉంటారు. ఇంకా లేడీస్ అయితే ఇంకా చెప్పబడలేదు, వాళ్ళ ఓన్ బ్లౌజ్ని చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు, ఓకేనండి. ఒకసారి ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పానని కదా, ఈ మెథడ్లో ఒక బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసి ఆ తర్వాత మీరు నేను చెప్పింది నిజమా కదా అనేది నాకు చెప్పండి, ఓకేనండి. పర్టికులర్గా చెప్పడానికి అదే రీజన్ అనమాట. మెథడ్ని ఫాలో అవ్వండి. ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను, ఏ విధంగా సైడ్ జాయిన్ చేస్తున్నాను, మెడపట్టీలు వేసే దగ్గర అయితేనేమి, థ్రెడ్ పైపింగ్ వేసే దగ్గర అయితే ఇవన్నీ కూడా చాలా సింపుల్గా కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను, ఓకేనా. చూడండి, ఒకవైపున కూడా ఇంకో వైపున కూడా సైడ్ జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను, ఓకేనండి. చూసారు కదా, కుట్టుకి గ్యాప్ కూడాను ఎంత పర్ఫెక్ట్గా ఉందో. పాదం గ్యాప్తో వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి, అందుకోసమనండి. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి. ఒకసారి చెక్ చేస్తున్నాను ఫైనల్గా, ఓకేనా. ఇంకేమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా, కరెక్ట్గా వచ్చిందా లేదా అని అడుగుకొలుతాను. నాకైతే కరెక్ట్గా వచ్చిందండి, పర్ఫెక్ట్గా ఉందన్నమాట, ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. చూసారు కదండి, బ్లౌజ్ ఎంత మంచి ఫినిషింగ్ తోటి పర్ఫెక్ట్గా వచ్చిందో, ఓకేనండి. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి స్టిచ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.